గారిని. నేను ఇంతకుముందు స్వతంత్ర అభ్యర్థిగా 18వ వార్డు నుంచి పోటీ చేసి మా 18వ వార్డు నుంచి గెలుపొందినాను. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో గత 2 సంవత్సరాలుగా వారికి సేవలు అందిస్తున్నాను. ఇప్పుడు వారు నాకు టికెట్ ఇవ్వకుండా, నా బీఫామ్ ఇవ్వకుండా కొత్త రోజు మరి ఇచ్చిండ్రు. మరి దీన్ని ఖండిస్తున్నాం. మేము పార్టీకి ఎంతో సేవలు చేసినాం. ప్రజలకు కూడా 5 సంవత్సరాలు మా వార్డు ప్రజలకు అన్ని విధాలుగా సేవలు అందించాం. మా వార్డు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి ప్రజల్లో మేము మంచి చేసి వారి అభినందనలు మేము గెలుచుకున్నాం. అట్టి విధంగా మరి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి మాకు టికెట్ ఇవ్వకుండా మరి మాకు అన్యాయం చేసిందని నేను ప్రెస్ మిత్రులుగా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నాను. ఆర్మూరు ప్రజలారా ఇదొకటి గుర్తించుకొని మీరందరూ దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని మేము ప్రజలకు తీసుకొస్తాం. మరి మీరు మాకు అన్ని విధాలుగా సహకరించాలా. మేము స్వతంత్ర అభ్యర్థులుగా మళ్ళీ పోటీలో ఉన్నాం. మమ్మల్ని దయచేసి మా ప్రజాసేవని గుర్తించి మేము చేసిన సేవలను మీరు గుర్తించి మాకు అండగా ఉండాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని మీరు గుర్తించి వారికి మీరు తగిన బుద్ధి చెప్పాలని మేము కోరుతున్నాము. దయచేసి మాకు మీరు అండగా ఉండాలి. మీరు మేము నమ్ముకున్నందుకు మాకు చాలా అన్యాయం చేసిర్రు. మేము అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉండి వాటి అభివృద్ధి చేసుకుంటూ ప్రజల సమస్యలు రోజు గుర్తించి మరి వాటి సమస్యలు తీర్చడానికి ప్రయత్నించాం. ఇన్ని రోజులు వారి సమస్యలను తీర్చాం. మరి ఈ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం మీకు కళ్ళకు చూస్తున్నాం. మేము మాకు ఎటువంటి ఒక్క రిమార్క్ కూడా ఒక్క మచ్చ కూడా లేని మనోశేఖర్ అంటే మీకు అందరికి గుర్తు. ఎవరి దగ్గర ఏది ఆశించకుండా పనిచేసినా నాకు వాడు ఇంత కాంగ్రెస్ అభ్యర్థి, వాడికి చదువు లేదు, ఏం లేదు, ప్రజల్లో ఒక గుర్తింపు లేదు. సర్వే రిపోర్ట్లో కూడా మనోశేఖర్ ఉన్నాడు. సర్వే ప్రకారంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు డబ్బులు ఆశపడి వారు బీఫామ్ని అమ్ముకున్నారు. మరి దీన్ని మీరు ఖండించాలా. దయచేసి మాలాంటి వారికి మీరు ప్రజలు అండగా ఉండి మాకు న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే ఇప్పుడు 2వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. దయచేసి 2వ వార్డు ప్రజలు దీన్ని గమనించి మాకు అండగా నిలబడి మమ్మల్ని మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించాలా. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని నేను మీ ప్రజలందరినీ కోరుతున్నాను. దయచేసి గమనించండి. మీరు ఎలాంటి డబ్బులకు పాల్పడి వారు చేసిన తప్పు మీరు చేయకండి. దయచేసి మా మంచితనాన్ని గుర్తించండి. ప్రజల సమస్యలు ఎల్లవేళ మేము కాపాడుతాం. ప్రజల కోసమే మేము పోరాడతాం. ప్రజల సమక్షంలోనే ఉంటాం. దయచేసి మీకు ఎప్పుడు అండగా ఉండాలని నేను మన పాత్రికా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.